ఇండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా కొలంబోలోని సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో రెండవ మరియు ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో గాలేలో అద్భుత విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత్ జట్టు అదే జోరును ఈ మ్యాచ్లోనూ కొనసాగించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు సొంత గడ్డపై సిరీస్ కోల్పోకూడదనే ఉద్దేశంతో శ్రీలంక బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది, వాతావరణ పరిస్థితులేంటి, శ్రీలంక కొత్త ప్లాన్ ఏంటి, ఇండియా తుది జట్టులో జరిగే మార్పులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రతిరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ టెలివిజన్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే మొబైల్లో చూడాలనుకునే వారు సోనీ లివ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ను ఆస్వాదించవచ్చు. ముందుగా ఈ మ్యాచ్ జరిగే కొలంబో పిచ్ విషయానికొస్తే ఇది బ్యాటర్లకు మరియు బౌలర్లకు సమాన అవకాశాలు కల్పించేలా తయారు చేయబడిందని నివేదికలు చెబుతున్నాయి. ఈసారి శ్రీలంక బోర్డు ఉద్దేశపూర్వకంగానే టర్నింగ్ ట్రాక్ను పక్కన పెట్టి బ్యాలెన్స్డ్ పిచ్ను సిద్ధం చేస్తోంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో విపరీతమైన స్పిన్కు అనుకూలించే పిచ్చు తయారు చేసి శ్రీలంక చేతులు కాల్చుకుంది. ఆ వ్యూహం పూర్తిగా బ్యాక్ ఫైర్ అవ్వడంతో మన భారత స్పిన్నర్లు మొదటి టెస్ట్లో ఆ పిచ్పై రెచ్చిపోయి శ్రీలంకను కుప్పకూల్చారు. మళ్లీ అదే జరిగితే కష్టం కాబట్టి ఈ రెండవ టెస్ట్ మ్యాచ్కి శ్రీలంక తమ ప్లాన్ పూర్తిగా మార్చేసింది. భారత్ జట్టులోని ప్రపంచ స్థాయి స్పిన్నర్ల దాడిని తట్టుకోవడానికి మరియు శ్రీలంక యువ బ్యాటింగ్ లైనప్ క్రీజులో కుదురుకోవడానికి స్పిన్ హెవీ ట్రాక్ కాకుండా బ్యాలెన్స్డ్ ట్రాక్ సిద్ధం చేశారు. మొదటి 2 రోజులు బ్యాటింగ్కు అద్భుతంగా అనుకూలించే ఈ పిచ్పై మంచి బౌన్స్ ఉంటుంది. అయితే ఆసియా ఖండంలోని సహజ పరిస్థితుల దృష్ట్యా 3వ రోజు నుండి పిచ్చు కాస్త డ్రైగా మారి నెమ్మదిగా స్పిన్నర్లకు అనుకూలించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం మ్యాచ్ను శాసించే నిర్ణయం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాస్ గెలిచిన జట్టుకే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణం విషయానికొస్తే మ్యాచ్ జరిగే మొదటి రోజు మినహా మిగతా 4 రోజులు 50% వర్షం పడే సూచనలున్నాయి. దీంతో మొదటి టెస్ట్ లాగా వరుణుడు అప్పుడప్పుడు పలకరిస్తూ మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తాడని అనిపిస్తోంది. ఇక భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే గాలే టెస్ట్లో ఆడిన జట్టులో ఒక వ్యూహాత్మక మార్పు జరిగే అవకాశం ఉంది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సరాంష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశం దక్కనుంది. గాలేలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, అలాగే శ్రీలంక బ్యాటింగ్ లైనప్లో ఎడమ చేతివాటం బ్యాటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ మార్పు చేస్తున్నారు. తుది జట్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. 3వ స్థానంలో గత మ్యాచ్లో అద్భుత సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్ రానున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. 6వ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడనుండగా ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సరాంష్ జైన్ బరిలోకి దిగుతారు. ఫాస్ట్ బౌలర్లుగా మహ్మద్ సిరాజ్ మరియు ప్రసిద్ధ కృష్ణ తుది జట్టులో ఉంటారు. గాలేలో 10 వికెట్లు తీసి సత్తా చాటిన మానవ్ సుతార్పై ఈ మ్యాచ్లోనూ భారీ అంచనాలున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండేలా భారత జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. జైస్వాల్, రాహుల్, పడిక్కల్, గిల్, పంత్ మరియు జురేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎడమ కుడి చేతివాటం బ్యాటర్లు క్రీజులోకి రావడం వల్ల శ్రీలంక బౌలర్లు, ముఖ్యంగా వారి స్పిన్నర్లు ఒకే లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేయలేక లైన్ కోల్పోయే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టులో ఓ 3 బ్యాటర్లపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. ముఖ్యంగా మన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా రాణించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్ల్లో వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ ఆట తీరు కనబరిచి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కాబట్టి వారు ఫామ్లోకి రావడం జట్టుకు ఎంతో ముఖ్యం. అలాగే మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురేల్ కూడా గత మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో పర్వాలేదనిపించినా రెండవ ఇన్నింగ్స్లో ఫ్లాప్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో జురేల్ చివరి బ్యాటర్. ఆ తర్వాత అందరూ ఆల్రౌండర్లు కాబట్టి జురేల్ క్రీజులో పాతుకుపోయి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాలి. జైస్వాల్, గిల్, జురేల్ ఈ 3 బ్యాటర్లు ఈ మ్యాచ్లో అత్యంత కీలకంగా మారనున్నారు. అందరి దృష్టి వీరిపైనే ఉండనుంది. మొత్తానికి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని శ్రీలంక సర్వశక్తులు ఒడ్డుతుండగా సమిష్టి కృషితో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.